హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. అందరూ బాగుండాలని ఆశిస్తూ అందులో మనం ఉండాలని కోరుకుంటూ ఇదిగోండి చీరలు ఒకసారి ఒక కస్టమర్ అడిగారు, వాళ్ళ కోసం అయితే చూపిస్తున్నాను. ఇన్ కేస్ ఇంకెవరికైనా కావాలన్నా కూడా ఒక్కసారి చూసుకోండి. ఇది ఓపెన్ పిక్ మళ్ళీ మళ్ళీ అందరూ అడుగుతున్నారు, ఇంక తప్పట్లేదు అందుకుని తీసి ఓపెన్ చేసి చూపిస్తున్నాను. ఇదిగోండి ఇది ప్యూర్ చందేరి హ్యాండ్ ఓవెన్. ఇది వచ్చేసరికి పళ్ళు ఇవి ఆల్రెడీ చేసినవే కానండి, మళ్ళీ మళ్ళీ చూపించమని అడుగుతున్నారు. ఇదైతే ఎంటైర్లీ పెంకలంకారీ ప్రింట్ వస్తుందండి. మనకి ఇట్లా వచ్చేసరికి పైన కింద సింపుల్ 1 ఇంచ్ జరీ బార్డర్, చీర మొత్తం ఎట్లా వస్తుందండి ప్రింట్, పెంకలంకారీ ప్రింట్ అండి ఇది. ఓకేనా? ఇక్కడ హ్యాండ్ పెయింట్ ఎలాగో సేమ్ అలాగే ఉంటుందండి పెంకలంకారీ ప్రింట్ కూడా. ఇది వచ్చేసరికి మనం ఇంకా వేరే బ్లౌజ్ కాదండి, ఈ బ్లౌజ్ ని సెట్ చేశాను నేను. జస్ట్ పింక్ వచ్చేసిందండి మీకు, అంతే. కలర్ వచ్చేసరికి లైట్ పింక్ వస్తుంది కాంట్రాస్ట్. ఇన్ కేస్ మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక నేను వేరే బ్లౌజ్ సెట్ చేసేసి మీకు ఇస్తాను. ఓకేనా? ఇది వచ్చేసరికి మనకి 3400 పడుతుందండి. 3400. ఇది ఒకటండి. ఇంకోటి ఇదిగోండి, ఇది కూడా అడిగారు, జస్ట్ నేను ఓపెన్ చేయట్లేదు కానండి. ఇదిగోండి కోటా కాటన్ అండి. లెంత్ అయితే ఇంత వస్తుంది, మీరు ఒకసారి లెంత్ వైజ్ చూసేసుకోండి దూరం నుంచి. ఇదిగోండి లెంత్ పొడిగి ఇంత వస్తుంది. 49 అండి. మామూలుగా అయితే 49 కూడా కాదు కదా, 44 కూడా ఉంటున్నాయో లేదో నేను మామూలు కోటాస్ అయితే. ఇదిగోండి నేను చూపించే చీరలు అయితే కోటాస్ కూడా 49 ఉన్నాయి. ఇదిగోండి చీర మొత్తం ఇట్లా వచ్చేస్తుందండి మీకు. ఓకేనా? చక్కగా కింద ఫ్లోరల్ బార్డర్ వచ్చి చీర అయితే మటుకు అందంగా ఉందండి. ప్రింట్ అయితే మటుకు దీంట్లోనే బ్లౌజ్ ఉంటుంది, కానీ దీంట్లో బ్లౌజ్ తీస్తే చీర సరిపోదండి. ఇది పళ్ళు అండి, ఇది పళ్ళు. మీకు ట్రాన్స్పరెంట్గా చూపిస్తున్నాను, ట్రాన్స్పరెన్సీ ఎంత ఉంటుంది అనేది. కోటా కాటన్ అండి, ప్యూర్ హ్యాండ్ ఓవెన్ కోటా కాటన్. ఇదిగోండి బ్లౌజ్ అయితే ఇదండి, ఇది బ్లాక్ కాంట్రాస్ట్ బ్లౌజ్, కాటన్ వస్తుందండి. బ్లౌజ్ 1 మీటర్ ఉంటుంది. దీని కాస్ట్ 1800 అండి, 1800. ఇది వచ్చేసరికి లెనిన్ అండి, లైట్ వెయిట్ లెనిన్ విత్ కంచి బార్డర్ అంటారండి దీన్ని. లైట్ వెయిట్ లెనిన్ విత్ కంచి బార్డర్ అండ్ ఫ్లోరల్ ప్రింట్ వచ్చేస్తుంది మీకు. ఇదిగోండి ఇది వచ్చేసరికి బ్లౌజ్ అండి, బ్లౌజ్ కి చిన్న ప్రింట్ ఉంటుంది. ఇది కూడా 1800 అండి, దీని కాస్ట్ కూడా 1800. ఇలా చిన్న ప్రింట్ వచ్చేస్తుంది మీకు. చీర అంతా ఇలా వస్తుందండి ఫ్లోరల్ ప్రింట్. పింక్ మీద మనకి చక్కగా మంచి ఫ్లోరల్ ప్రింట్ డిజైన్, ఎలిగెంట్ గా డిఫరెంట్ గా ఉంటుందండి లుక్. ఇది పళ్ళు పార్ట్. పళ్ళు మీద కూడా చూసారా ఫ్లోరల్ ప్రింట్. పళ్ళు కొంచెం డిఫరెంట్ గా ఉంటుందండి. ఇది పళ్ళు కూడా కొంచెం డిఫరెంట్ పళ్ళు ఇచ్చారు చూసారా. పైన కింద బ్లాక్ ప్రింట్ వచ్చి మధ్యలోనేమో మళ్ళీ ప్రింట్ వస్తుంది, డిఫరెంట్ గా ఉంటుంది. ఇది ఏంటంటే ఇలాంటి చీరలో కట్టుకుంటే వీటిలో అందం తెలుస్తాయండి, అది. ఓకేనా? ఇది ఒక చీర అండి, కంచి బార్డర్ అంటారు. 4 ఇంచెస్ బార్డర్ అయితే వచ్చేస్తుంది. 1800 అండి. ఈ శారీ వచ్చేసరికి 1800. మనకి ఇలా ప్రింట్ ఉంటుంది. కాంట్రాస్ట్ బ్లౌజ్ కావాలి అని అంటే నేను గ్రీన్ తీసుకోవచ్చండి. యాక్చువల్లీ గ్రీన్ అయితే బాగుంటుంది చీరకి. మీకు ఒక్కసారి చూపిస్తాను. ఇదిగోండి కాంట్రాస్ట్. ఇంకో మరి 400, ఒక 500 to 600, ఒక 800 అలా ఎక్స్ట్రా పడుతుందండి. ఇట్లా సెట్ చేసుకుంటే కాంట్రాస్ట్ కావాలంటే, లేదంటే దాంతో పాటు అలా తీసేసుకోవచ్చు. ఇది వచ్చేసరికి డోలా క్రేప్. ఇది ఆల్రెడీ చేసిందే కానీ కొంచెం అడిగారు కానీ నా కస్టమర్ కోసం అని నేను చేస్తున్నాను. ఇదిగోండి ఇది వచ్చేసరికి డోలా క్రేప్. ఇది కూడా పెన్ కలంకారీ హ్యాండ్ పెయింట్ అండి. పెన్ కలంకారీ హ్యాండ్ పెయింట్ అంటే ఇది మామూలు హ్యాండ్ పెయింట్ అండి. మనకి అది ప్రింట్ ఎలా వస్తుందో పెన్ కలంకారీ, ఇది మామూలుగా పెన్ కలంకారీ హ్యాండ్ పెయింట్ అంతే. కాకపోతే కాళహస్తి హ్యాండ్ పెయింట్ అయితే కాదండి, మామూలుగా న్యాచురల్ హ్యాండ్ పెయింట్ ఇది అంతే. ఓకేనా? ఇదిగోండి గ్రే కలర్ రెడ్ కాంబినేషన్ తో ఉంది, చాలా యూనిక్ గా ఉంటుంది. ప్యాటర్న్ చాలా బాగుంటుందండి. ఇది వచ్చేసరికి బ్లౌజ్, ఇది 1 మీటర్ ఉంటుందండి. ఇది స్టిచ్చింగ్ అయిపోయిందండి. ఇట్లా ఊరికనే మనం క్లచ్ చేసేసుకుంటే వచ్చేస్తుందండి. ఇది ఇదిగోండి ఇలా 1 మీటర్ వచ్చేస్తుంది బ్లౌజ్. ఓకేనా? కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇచ్చేసాడు. ఇంకా అసలు మనం ఇంకేం అవసరం లేదండి, వేరే బ్లౌజ్ కూడా సెట్ చేయాల్సిన పని లేదు. డోలా ప్యూర్ క్రేక్ అండి, బాగుంటుంది. ఇది కూడా ఇది వచ్చేసరికి 2200 అండి, 2200 ఇది.
ఇది అంతేనండి, ఇది అసలు ఓపెనే చెయ్యక్కర్లేదు. ఇది ప్యూర్లీ హ్యాండ్ ఓవెన్ దేశీ టస్సరు. మొత్తం మీకు చీర అంతా మంచి ఎల్లో అండి, మంచి గోల్డ్ ఎల్లో. ఇది గోల్డ్ ఎల్లోకి ఆరెంజ్ కలర్ ప్యూర్ జెరీ బార్డర్ అండి. ఇది చీర మొత్తం ఇంతేనండి, చీర మొత్తం ఇంతే. ఇదిగోండి పళ్ళు పార్ట్ ఇలా వచ్చేస్తుంది మీకు. పళ్ళు పార్ట్ ఇది పళ్ళు. చూసారా ప్రింట్ ఎంటైర్లీ పళ్ళుకి దానికి సంబంధం లేదండి. ఇది పళ్ళు మీకు. ఇదిగో ఇలా వస్తుంది పళ్ళు, ప్యూర్ దేశీ టస్సరు. దీంట్లో వచ్చేసరికి బ్లౌజ్ నేను కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇలా చూపిస్తున్నానండి. ఓకేనా. దీని కాస్ట్ అయితే మటుకు కొంచెం ఎక్కువేనండి, 6500 అంత పడుతుందండి. ఇదైతే ఇది వచ్చేసరికి క్రేప్ అండి, మంచి క్రేప్, కాటన్ క్రేప్ అంటారు. హ్యాండ్లూమ్ లోనే కొంచెం డిఫరెంట్ కాటన్ క్రేప్ అండి. ఇదిగోండి ఇది బ్లౌజ్ అండి. ఇది బాందిని ప్రింట్ బ్లౌజ్ వచ్చేస్తుంది మీకు. ఇది 90 ఉంటుందండి, 90 to 95 ఉంటుంది ఈ బ్లౌజ్ అయితే. బాందిని ప్రింట్ ఇలా మనకి బార్డర్ జరీ బార్డర్, కింద కూడా 4 ఇంచెస్ జరీ బార్డర్ ఇలా వచ్చేస్తుందండి. ప్రింట్ అంతా ఇట్లా వస్తుంది. క్రేప్ కాటన్ అండి, బాగుంటుందండి. ఇది కూడా మెటీరియల్ వచ్చేసరికి చాలా బాగుంటుంది. ఇదిగోండి లెంత్ చూసుకోండి, ఇదైతే 49.5 అండి లెంత్ కూడా. మంచి పింక్ అండి. దీంట్లో కలర్స్ ఉన్నాయి, మీకు కావాలంటే పిక్స్ పెట్టేస్తాను. ఓపెన్ పిక్ అయితే చేయనండి, ఇదే ఓపెన్ పిక్. ఇంకొక చీర అయితే ఓపెన్ పిక్ మామూలుగా పెట్టి చూపిస్తాను మీకు అంతే కావాలంటే. ఇది వచ్చేసరికి బ్లాక్ ప్రింట్ అండి. ఇదిగోండి ఇది బ్లాక్ ప్రింట్ పళ్ళు. ఇది కూడా ఒక టైప్ ఆఫ్ కాటన్ అండి. ఇప్పుడు ఒక హ్యాండ్లూమ్ లోనే ఒక టైప్ ఆఫ్ కాటన్. ఇది చాలా బాగుంటుందండి. ఇది రేర్ కలెక్షన్. ఇలాంటివి అయితే మటుకు ఇదైతే ఎంటైర్లీ డిఫరెంట్ రేర్ కలెక్షన్. ఇదిగోండి గ్రీన్ వచ్చేసింది మనకి, పైన బ్లూయిష్ గ్రీన్, ఆ కింద పైన కింద మనకి బార్డర్ మటుకు గ్రీన్. బ్లాక్ ప్రింట్ అసలు చాలా బాగుందండి ఇదైతే చీర. దీంట్లో బ్లౌజ్ ఉంది కానండి, నేను ఎంటైర్లీ డిఫరెంట్ బ్లౌజ్ సెట్ చేశాను. చాలా బాగుంటుందండి ఈ బ్లౌజ్తో ఇలా వేసుకుంటే కనుక. దీని కాస్ట్ వచ్చేసరికి మనకి 3200 ఇవ్వండి. ఇందులో మీకు కూడా నచ్చినవి ఏమన్నా ఉంటే పిక్ చేసుకొని నా ఫోన్ నెంబర్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, నాకు స్క్రీన్ షాట్ తీసేసి పెట్టండి. ఓకేనండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ టు వాచింగ్ మై ఛానల్. థ్యాంక్ యూ.